వెల్కమ్ టు మెగానైన్ టీవీ. వెండి తెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లలో విజిల్స్ మోత మురగాల్సిందే. ఆయన కనుసైగ చేస్తే కోట్లాది మంది జన సైనికులు కదం తొక్కాల్సిందే. ఆయనే పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సినిమాల్లో ఆయన మేనరిజమ్స్, రాజకీయాల్లో ఆయన గంభీరత్వం ఎప్పుడు ఒక సెన్సేషనే. తాజాగా పవన్ కళ్యాణ్ పేరు మళ్ళీ మారుమోగుతుంది. 2026లో ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును పవన్ తన ఖాతాలో వేసుకున్నారు. అసలు ఉస్తాద్ సృష్టించిన ఆ డిజిటల్ సునామీ ఏంటి? హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం థియేటర్లలో ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ఓటీటీలో మాత్రం ఒక అగ్నిపర్వతంలా పేలింది. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన కేవలం 2 వారాల్లోనే ఈ సినిమా ఏకంగా 4.4 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. 2026లో విడుదలైన అన్ని భారతీయ సినిమాల్లోకి ఉస్తాద్ భగత్ సింగ్ అత్యధిక వ్యూస్ సాధించిన నెంబర్ 1 సినిమాగా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ ముందు బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా తలవంచక తప్పదని ఈ రిజల్ట్ నిరూపించింది. ఈ సినిమా క్రేజ్ కేవలం మన దేశానికి పరిమితం కాలేదు. గ్లోబల్ లెవెల్లో నాన్ ఇంగ్లీష్ ఫిలిం కేటగిరీలో టాప్ 3లో నిలిచి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇండియా, పాకిస్తాన్, మలేషియా, యుఏఈ సహా దాదాపు 14 దేశాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ టాప్ 10లో ట్రెండ్ అయింది. థియేటర్లలో సినిమా మిస్ అయిన ఆడియన్స్ అంతా నెట్ఫ్లిక్స్ లో ఎగబడి చూడటంతో పవన్ మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్ కు ఉన్న డిమాండ్ ఏంటో గ్లోబల్ ప్లాట్ఫామ్ పై స్పష్టమైంది. ఇది కేవలం ఒక సినిమా సక్సెస్ కాదు, ఒక బ్రాండ్ సక్సెస్. అయితే ఒకవైపు ఈ సినిమా రికార్డుల వేట కొనసాగుతుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడం అభిమానులకు ఆందోళనకు గురిచేసింది. గత కొన్ని నెలలుగా వెన్నుముక సమస్యతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు తక్షణమే సర్జరీ అవసరమని సూచించారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయడం, ఆయన అసాధారణమైన ధైర్యవంతుడని ప్రశంసించడం చూస్తుంటే జాతీయ స్థాయిలో పవన్ కున్న ఇమేజ్ అంటూ అర్థమవుతుంది. సర్జరీ విజయవంతమై ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహా అనేక మంది ప్రముఖులు ఆకాంక్షించారు. అటు ప్రభుత్వం చూసుకోవాలి, ఇటు సినిమాలు పూర్తి చేయాలి. ఈ ఒత్తిడిలో కూడా ఆయన ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ అందించిన ఈ కిక్కుతో ఆయన మరిన్ని సినిమాలను, ప్రజాసేవను రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించాలని జన సైనికులు కోరుకుంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అంటే ఒక మనిషి కాదు, ఒక ఎనర్జీ. థియేటర్లలో రికార్డులు తిరగరాయాలన్నా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై నెంబర్ 1 అవ్వాలన్నా ఆయనకే సాధ్యం. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ సాధించిన ఈ ఘనత పవన్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. శస్త్రచికిత్స గండం నుంచి బయటపడిన ఈ పవర్ఫుల్ లీడర్ మళ్ళీ ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తారా అని అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.